హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. మేమందరము వేసవి సెలవులలో ఇష్టంగా చెప్పుకునే కథలలో ఈ కథ ఒకటి. అనగనగా ఒక గ్రామంలో నీరజ, కమల అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవారు. నీరజ భర్త నరసింహం, అలాగే కమల భర్త కనకారావు. నీరజ వాళ్ళు పేదవారు, కమల వాళ్ళు ధనికులు. అందువలన కమల ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నీరజని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేది. నీరజ, మా బియ్యం అయిపోయాయి, అన్నయ్య ఏమో బయటకు వెళ్ళిపోయాడు, బియ్యం బస్తానేమో వడ్ల గదిలో ఉంది, దాన్ని నేనేమో బయటకు తీసుకురాలేను, అన్నయ్య వచ్చే వరకు ఉందామా అంటేనేమో వంటకి ఆలస్యం అయిపోతుంది, అందుకే నీ దగ్గరకు వచ్చా, కాస్త బియ్యం ఉంటే ఇవ్వవు, అన్నయ్య వచ్చిన తర్వాత బస్తా బయటకు తీయించి నీ బియ్యం నీకు ఇచ్చేస్తాను అంది కమల. అది వదినా, మా ఇంట్లో బియ్యం ఎక్కువగా ఉండవుగా, ఏ రోజువి ఆ రోజే తెచ్చుకుంటాము, ఈ పూట తెచ్చినవి వండేశాను వదినా, నా దగ్గర లేవు అంటూ నసుకుతూ చెప్పింది నీరజ. అయ్యో మర్చేపోయా, మీరు మాలాగా ధనికులు కాదుగా, ఏ పూటవి ఆ పూటే తెచ్చుకుంటారు, ఈ విషయం మర్చిపోయి నిన్ను అడిగాను చూడు, సర్లే నేనే ఎలాగోలా ఆ బస్తాని బయటకు తీసుకుని వంట చేసుకుంటాను అని వాళ్ల పేదరికాన్ని మరొకసారి గుర్తు చేసి ఇంటికి వెళ్ళిపోయింది కమల. ఏంటి నీరజ, కాస్త బాధగా కనిపిస్తున్నావు, ఏం జరిగింది అని అప్పుడే ఇంటికి వచ్చిన నరసింహం అడిగాడు. ఏముంది, మనం మర్చిపోయిన విషయాన్ని రోజుకొక్కసారైనా వచ్చి గుర్తు చేయడానికి ఆ కమల ఉందిగా, ఈరోజు వచ్చింది, మన పేదరికాన్ని ఎక్కిరించి మరీ వెళ్ళింది అని చెప్పింది నీరజ. ఆవిడ గురించి తెలిసిందేగా, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు బాధపడకు అన్నాడు నరసింహం. సర్లేండి, బాధపడొద్దని అనుకున్నా సరే కాస్త బాధ అయితే ఉంటుందిగా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది నీరజ. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నీరజ కమల ఇంటికి హడావుడిగా వెళ్ళి, వదినా, కాస్త మీ మానిక ఇవ్వవు అని అడిగింది నీరజ. మానిక తీసుకువచ్చి ఇస్తూ, ఇంతకీ ఈ మానికతో పనేంటి నీరజ అని అడిగింది కమల. అది బియ్యం కొలుద్దామని, బియ్యం కొలిసేసిన తర్వాత తీసుకొచ్చి ఇస్తాలే అంటూ కంగారుగా ఇంటికి వెళ్ళిపోయింది నీరజ. బియ్యం కొలవడానికా, అది మానికతో, ఏ పూట బియ్యం ఆ పూటే తెచ్చుకునే వీళ్ళు మానికలతో కొలిసే అంత బియ్యం తెచ్చుకున్నారా, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంతకీ అసలు బియ్యమేనంటావా, ఒక్కసారి వెళ్ళి చూస్తే పోలా అని నీరజ వెనకే వెళ్ళి కిటికీలో నుంచి చూడసాగింది కమల. నరసింహం గదిలో వాళ్ళు పెంచుకునే కుక్కని వేలాడదీసి దాన్ని కొడుతూ ఉన్నాడు. దాని నోట్లో నుంచి వజ్రాలు పడుతూ ఉన్నాయి. నీరజ వాటిని కొలుస్తూ ఉంది. ఆ దృశ్యం కనిపించింది కమలకు. ఇక కొట్టడం అయిపోయిన తరువాత కుక్కను క్రిందికి దించి ఆ కుక్కకి ధన్యవాదాలు తెలిపారు నీరజ, నరసింహం. రేపు కూడా సంతకు వెళ్ళి ఇలాగే వజ్రాలు మింగిరానా అంది ఆ కుక్క. ఇంకా చాలు, దీంతో ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని మనం హాయిగా బ్రతుకుదాం, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అన్నాడు నరసింహం. ఇక మన కష్టాలు తీరిపోయినట్లేనా అంది ఆ కుక్క. తీరిపోయినట్లే అన్నారు నరసింహం, నీరజ. సరే అయితే ఇంకా నేను సంతకు వెళ్ళను అంటూ బయటకు వెళ్ళిపోయింది కుక్క. అది చూసిన కమల గబగబా ఇంటికి వచ్చి, ఏమండి, నీరజ వాళ్ళింట్లో ఉండే కుక్క సంతకు వెళ్ళి వజ్రాలను మింగొచ్చిందండి అంటూ తను చూసిన విషయాన్ని భర్తకు చెప్పింది కమల. చెప్పి, ఏమండి, ఇక నీరజ వాళ్ళు ధనికులైపోయినట్లేనండి, మనలాగానే వాళ్ళు కూడా ధనికులండి, అలా అవ్వకూడదు, వాళ్ళకంటే ఎప్పుడూ మనం పై స్థాయిలోనే ఉండాలి, అలా ఉండాలంటే మనం కూడా మన కుక్కని సంతకు పంపిద్దామండి అంది కమల.
ఆ పంపిద్దామే అన్నాడు కనకారావు. అయితే ఈ రోజంతా కుక్కకి ఏమీ పెట్టొద్దండి. రేపు ఉదయమే సంతకు పంపిద్దాం. ఏమీ తినకపోవడం వల్ల దాని కడుపు ఖాళీగా ఉంటుందండి. అప్పుడు దాని పొట్టలో ఎక్కువ వజ్రాలు పడతాయి. అప్పుడు మనకి నీరజ వాళ్ళకంటే ఎక్కువ వజ్రాలొస్తాయండి. దాంతో వాళ్ళకంటే ఎక్కువ ధనికులమైపోతాము అని చెప్పింది కమల. ఆ! నీ ఆలోచన చాలా బాగుంది. ఈ రోజంతా మన కుక్కకి ఏమీ పెట్టకు అని చెప్పాడు కనకారావు. కమల అలాగే ఆ రోజంతా కుక్కకి ఏమీ పెట్టకుండా మరుసటి రోజు ఉదయమే ఏమే నువ్వు సంతకు వెళ్ళి వజ్రాలను బాగా మింగిరా అని చెప్పి వాళ్ళ కుక్కని సంతకు పంపించింది కమల. అయితే ఆకలి మీద ఉన్న కమల వాళ్ళ కుక్క సంతలో దొరికిన తినుబండారాలన్నిటినీ పొట్టనిండుగా తినేసి ఇంటికి వచ్చింది. గదిలో తెల్లటి పరుపు వేసి కుక్క కోసం ఎదురు చూస్తున్న కనకారావు కమల కుక్క రాగానే కుక్కని పైకి వేళ్లాడదీసి కొట్టటం మొదలుపెట్టారు. అయితే కుక్క తినొచ్చిన ఆకులు అలాలు, పండ్లు కూరగాయలు మాత్రమే కింద పడసాగాయి. అది చూసిన కనకారావు కుక్కను 4 బాది బయటకు పంపించేశాడు. అయ్యో! వజ్రాలొస్తాయనుకుంటే ఈ చెత్తాచెదారం వచ్చిందేంటండి అని ఏడుస్తూ పరుపుని ఉతుక్కోవటం కమల వంతైపోయింది. అది కమలకు భలే జరిగింది. లేకపోతే చూడు, ఎప్పుడు నీరజని మీరు పేదవారు, మేము ధనికులము అంటూ వెక్కిరిస్తూనే ఉండేది. అందుకే మనమెప్పుడూ వేరే వాళ్ళని తక్కువ చేసి హేళనగా మాట్లాడొద్దే. హేళనగా మాట్లాడితే ఇదిగో ఈ కమలకు జరిగినట్లే మనకు జరుగుతుంది. బాగా జరిగింది కమలకి అని కథ చెప్పుకుని నవ్వుకోవటం మా వంతైపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.